ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం ఉన్నత స్థాయి ప్రతినిధి బృందాలు పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చేరుకున్నాయి. ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బకర్ ఖలీబాఫ్ నేతృత్వంలోని బృందం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం చర్చల్లో పాల్గొంటాయి. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత మొదటిసారి ఇరు దేశాల మధ్య జరుగుతున్న అత్యంత ఉన్నత స్థాయి సమావేశం జరుగుతుంది. చర్చలు ప్రారంభానికి ముందే ఇరాన్ కొన్ని కఠినమైన షరతులు విధించింది. తమ డిమాండ్లను అమెరికా అంగీకరిస్తేనే చర్చలు ముందుకు సాగుతాయని తేల్చి చెప్పింది. లెబనాన్లో హిజ్బుల్లాపై దాడులను తక్షణమే ఆపాలని, తమ దేశంపై విధించిన ఆర్థిక ఆంక్షలను ఎత్తివేసి స్తంభింపజేసే ఆస్తులను విడుదల చేయాలని ఇరాన్ కోరింది. అమెరికా బృందంలోని ఉపాధ్యక్షుడు వాన్స్ తో పాటు ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నర్ ఉన్నారు. అయితే ఈ చర్చల ద్వారా వెంటనే సానుకూల ఫలితాలు వస్తాయన్న నమ్మకం లేదని వైట్ హౌస్ వర్గాలు వెల్లడించాయి. రైట్, ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ సలాం అందిస్తారు. సలాం, చెప్పండి. ఇక అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చల కోసం అయితే ఇస్లామాబాద్కు చేరుకున్నారు, దాని గురించి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావణి. ఏదైతే 40 రోజులకు పైగా ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాల మధ్య, అంటే ఇజ్రాయెల్ కు అమెరికా సైతం మద్దతు ఇచ్చింది. అయితే ఈ మూడు దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణానికి ఎండ్ కార్డు వేసేందుకు పాకిస్తాన్ దౌత్యం జరుపుతోంది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ లో ఈ సమావేశం జరగనుంది. అంటే మొత్తం మీద అంటే ఏదైతే 1979 తర్వాత, అంటే మనం ఒకసారి ఈ చర్చల వెనక ఒకసారి చరిత్రను కూడా మనం చూస్తే 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి చర్చగా ఇది మనం చెప్పవచ్చు. దీనికి పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఇస్లామాబాద్ వేదికగా అయింది. అయితే ఈ యొక్క దౌత్య చర్చలకు వచ్చేసి ప్రతినిధులు అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, స్టీవ్ విట్కాఫ్ మరియు జారెడ్ కుష్నర్ పాల్గొంటున్నారు. ఇరాన్ తరఫున పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బకర్ ఖలీబాఫ్ నేతృత్వం వహిస్తున్నారు. అయితే ఈ చర్చల వెనుక ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటి? అసలు దాదాపు 40 రోజులు ఇజ్రాయెల్ కు మద్దతు ఇచ్చి అమెరికా, అదేవిధంగా ఇరాన్ ఒంటరిగా పోరాటం చేసినటువంటి పరిస్థితి, రెండు దేశాలకు ఈ యుద్ధ వాతావరణంతో ఇబ్బంది కలగడమే కాక ప్రాణ నష్టాలు కూడా జరిగాయి. అదేవిధంగా పలు ఆర్థికంగా కూడా రెండు దేశాలు ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి. ఈ దేశాల మధ్య ఉన్నటువంటి ఉద్రిక్తత వాతావరణంతో ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని దేశాలపై కూడా ఆర్థిక భారం కనిపించిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఇరాన్ ఈ చర్చలకు సమ్మతం పలకడము, అదేవిధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 వారాల పాటు కాల్పుల విరమణ ప్రకటించడం కూడా మనకు తెలిసిన విషయమే. అయితే ఈ చర్చలలో ఇరాన్ ప్రధానంగా పెట్టినటువంటి షరతులు ఏంటి అంటే, దీనికి ప్రధాన షరతుల గురించి మనం ఒకసారి చెప్తే, లెబనాన్ లో ఉన్నటువంటి హిజ్బుల్లాపై దాడులను తక్షణమే నిలిపివేయాలని, అదేవిధంగా ఇరాన్ పై ఉన్నటువంటి ఆర్థిక ఆంక్షలను ఎత్తివేయాలని, ప్రపంచవ్యాప్తంగా స్తంభింపజేస్తున్నటువంటి ఇరాన్ ఆస్తులను సైతము వెంటనే విడుదల చేయాలని కూడా ఈ సందర్భంగా ఇరాన్ చెప్పేటటువంటి అవకాశం ఉంది. అయితే ఈ యుద్ధ ప్రభావం గురించి అసలు ఇరాన్ ఇక్కడ అంటే ప్రపంచానికి తెలియజెప్పేందుకు ఒక భిన్న రీతిలో పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ కు చేరుకుందని చెప్పవచ్చు. అంటే దీని వెనుకలో ఉన్నటువంటి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఇటీవల అంటే ఏదైతే 28వ తేదీన మార్చ్ మనకు యుద్ధం ప్రారంభమైనటువంటి తొలి రోజునే ఏదైతే క్షిపణి దాడితో ఇరాన్ లో ఏదైతే స్కూల్ పై క్షిపణి దాడి జరగడంతో అక్కడ సుమారు 175 మంది చిన్నారులు మృతి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అంటే యుద్ధ ప్రభావం వల్ల తాము ఏమి కోల్పోయాము, తాము ఇరాన్ కు సంబంధించినటువంటి భవిష్యత్తును, మంచి బంగారు భవిష్యత్తును కోల్పోయాము అనేటటువంటి ఉద్దేశాన్ని తెలిపేందుకు ఆ విమానంలో ఎవరైతే చనిపోయినటువంటి చిన్నారులు ఉన్నారో ఆ చిన్నారుల యొక్క ఫోటోలను సైతం ఇరాన్ ప్రదర్శించింది. అంటే తాము కోల్పోయినటువంటి దాన్ని తెలిపేందుకు ఈ యొక్క చర్చలలో ద్వారా తాము కోల్పోయినటువంటి అంటే అక్కడ ఏదైతే ఇరాన్ పౌరుల గురించి కానివ్వండి, ఇరాన్ లో ఇంతమంది చనిపోయారనేటటువంటి విషయాన్ని తెలిపేందుకు ఇరాన్ వేదికను వాడుకుందని మనం చెప్పవచ్చు. అయితే మొత్తం మీద మాత్రము ఈ చర్చలు ఇప్పుడు ప్రస్తుతము
శాంతియుతంగా జరగాలని అందరూ కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు. అయితే మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇక్కడ కేవలం అంటే ఇరాన్ 10 అంశాల ప్రణాళికతో వచ్చేసిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క చర్చలకు కూడా కేవలం కాల్పుల విరమణే కాకుండా ఆర్థిక ప్రయోజనాల కోసం కూడా సహకరించాలని కూడా ఇరాన్ కోరేటటువంటి అవకాశం ఉంది. సలాం అసలు ఇరాన్ పెట్టిన షరతులు చర్చలు భవిష్యత్పై ఎలా ప్రభావం చూపిస్తాయంటారు మరి? ఖచ్చితంగా ఇప్పుడు నేను అదే విషయం చెప్పదలుచుకున్నాను. ఏదైతే ఇరాన్ లో నుంచి స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ అంటే హార్ముజ్ సముద్ర మార్గం గురించి మనకు అందరికి తెలిసిన విషయమే. అక్కడి నుంచి ముడి చమురు అనేది రవాణా అవుతున్నటువంటి విషయం మనకు అందరికి తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో అక్కడ ఏదైతే ఇరాన్ పూర్తి నియంత్రణ అనేది అక్కడ నుంచి ప్రయాణించేటటువంటి రైట్ సలాం, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. ఓకే.